మీరు చూస్తున్నది కేవలం సముద్రం మాత్రమే కాదు, ఇది ఒక మహా సామ్రాజ్యానికి సమాధి. 36 ఏళ్ల పాటు ప్రపంచాన్ని శాసించిన ఒక బంగారు నగరం ఒకే ఒక్క రాత్రిలో అదృశ్యమైపోయింది అంటే మీరు నమ్ముతారా? ఇది పురాణం కాదు, సముద్రం అడుగున నిద్రిస్తున్న భయంకరమైన నిజం. శాస్త్రవేత్తలు గుజరాత్ తీరంలో కనుగొన్న ఆ కట్టడాలు ఎవరివి? మహాభారత యుద్ధం ముగిశాక శ్రీకృష్ణుడి రాజధానికి పట్టిన గతి ఏమిటి? నేడు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చెయ్యబోతున్నాం. నీటి అడుగున దాగి ఉన్న ద్వారకా రహస్యాలను ఛేదించబోతున్నాం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ నిజాలు అందవు. ద్వారక కేవలం ఒక నగరం కాదు, అది ఆ కాలపు ఇంజనీరింగ్ అద్భుతం. పురాణాల ప్రకారం ఈ నగరాన్ని దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా నిర్మించారు. సముద్రం మధ్యలో ఒక ద్వీపాన్ని సృష్టించి అక్కడ బంగారు గోడలతో, రత్నాలతో పొదిగిన కోటలను నిర్మించారు. చరిత్రకారుల ప్రకారం ఆ నగరంలో 9 లక్షల రాజభవనాలుండేవని, ప్రతి ఇల్లు ఒక అద్భుతమని చెబుతారు. కాని ఇంతటి వైభవం వెనక ఒక భయంకరమైన ముగింపు దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించడానికి కారణం తన ప్రజలను జరాసంధుడి నుండి కాపాడుకోవడమే. ఈ నగరానికున్న మరో పేరు ద్వారవతి, అంటే అనేక ద్వారాలు కలిగిన నగరం అని అర్థం. ఈ నగరం చుట్టూ ఉన్న రక్షణ వ్యవస్థ ఇప్పటి ఆధునిక టెక్నాలజీకి కూడా సవాలు విసురుతుంది. సముద్ర మార్గం గుండా ఎవరైనా శత్రువులు వస్తే వారిని గుర్తించడానికి ప్రత్యేకమైన యంత్రాంగాలు ఉండేవని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. కాని ఇంతటి పటిష్టమైన నగరం శత్రువుల దాడి వల్ల కాకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల అంతమైపోవడం ఒక పెద్ద మిస్టరీ. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ద్వారకను సముద్రం ఎందుకు మింగేసింది? దీని వెనక ఉన్న రహస్యం వెలికి తీయాలంటే మనం కొన్ని వేల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కౌరవులందరూ మరణించారు. పుత్రశోకంతో రగిలిపోతున్న గాంధారి ఈ సర్వనాశనానికి కారణం శ్రీకృష్ణుడే అని నమ్మింది. ఆ క్రోధంతో ఆమె కృష్ణుణ్ణి శపించింది. నీ వంశం కూడా నా కౌరవ వంశంలాగే ఒకరినొకరు చంపుకుని అంతమైపోతుంది. నీ ద్వారక నగరం సముద్రంలో కలిసిపోతుంది అని గర్జించింది. ఇది కేవలం ఒక తల్లి ఆక్రందన కాదు, అది ఒక సామ్రాజ్యానికి మరణ శాసనం. ఈ శాపం విన్న కృష్ణుడు చిరునవ్వుతో దాన్ని స్వీకరించాడు. ఎందుకంటే కాలచక్రం ఎలా తిరుగుతుందో ఆయనకు ముందే తెలుసు. ఈ శాపం తర్వాత 36 ఏళ్లు గడిచాయి. ద్వారకలో వింతలు జరగడం మొదలయ్యాయి. యాదవుల మధ్య కలహాలు రేగాయి. ఒక చిన్న నిస్సహాయంగా Kill them all! They are traitors! For the Empire! Destroy the betrayers! Die, brother! The city is falling! Run! Save us! The temples are collapsing! This is the end of Dwaraka. Help us! The waves are pulling us under! Save the children! Oh gods, why is this happening? Follow me to safety! Grab my hand! Help us, Master! The city is sinking! Hurry! Climb onto the chariot! Do not look back! We must escape the flood! కృష్ణుడు దేహత్యాగం చేసిన వెంటనే They are here! All hands, prepare for immediate deployment to grid sector Gamma 6. Nonsense. చాలా
కాలం myths వరకు hold no పాశ్చాత్య truth. దేశాలు ద్వారకను But the ఒక alignment, కల్పిత నగరంగానే it matches చూశారు. the stars. కానీ మన భారతీయ It's real. పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం నిరంతరం అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. 1963లో పూణేలోని డెక్కన్ కాలేజ్ బృందం ద్వారక తీరంలో మొదటిసారి తవ్వకాలు జరిపారు. అక్కడ వారికి కొన్ని పురాతన పాత్రలు, నాణేలు దొరికాయి. ఇది కేవలం ఒక చిన్న ఆరంభం మాత్రమే. అసలైన మిస్టరీ సముద్ర తీరంలో కాదు, సముద్రం లోపల కొన్ని మైళ్ళ దూరంలో దాగి ఉందని వారికి అప్పుడు తెలియదు. తరువాత 1980లలో డాక్టర్ ఎస్ఆర్ రావు నాయకత్వంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ ఒక These సాహసోపేత myths hold no truth. వారు But the సముద్రం alignment, అడుగున it టైపింగ్ చేసి matches the stars. It's డైవర్లు real. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు వారికి అక్కడ సాధారణ రాళ్లు కాకుండా మనుషులు నిర్మించిన కట్టడాలు కనిపించాయి. ఆ దృశ్యాలు చూసి వారు నోరెళ్లపెట్టారు. అడుగున పెద్ద పెద్ద గోడలు, స్తంభాలు మరియు నగరద్వారాలు స్పష్టంగా కనిపించాయి. ఇది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు, ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం మునిగిపోయిన ఇది సాధారణ సముద్రం కాదు. ఈ రాళ్ళు సహజం కాదు, ఎవరో కట్ చేశారు. మన చరిత్ర ఇప్పుడే మారబోతోంది. ఇది కేవలం అవశేషాలు కాదు, ఒక మహానగరం. వేల ఏళ్ల చరిత్ర సముద్రం కింద దాగి ఉంది. ఇక్కడ ప్రతి రాయి ఒక గాథ చెబుతోంది. ఇది సాధారణ గోడ కాదు, 560 మీటర్ల పొడవు, అద్భుత నిర్మాణం. ప్రకృతి కాదు, ఇదొక ఈ రాయి యాంకర్ సాధారణది కాదు, ఇదొక అంతర్జాతీయ పోర్టుకు సాక్ష్యం. ద్వారక ఒక గరం. ఇవి సాధారణ నాణేలు కావు, పురాణాల్లో చెప్పిన గుర్తులు ఇక్కడే కనిపిస్తున్నాయి. కథ కాదు, ఇది నిజమైన చరిత్ర. ఇది ద్వారకాముద్ర, శ్రీకృష్ణ ఆజ్ఞకు చిహ్నం. పురాణం కాదు, ఇది నిజంగా ఉన్న రాజ్యం. ఇంత ఖచ్చితమైన నిర్మాణం ఆ కాలంలో ఎలా సాధ్యం? ప్రతి రాయి గణితంలాగా అమర్చబడి రింగ్. ఇది ఒకప్పుడు కిటకిటలాడిన పోర్ట్, ఇప్పుడు భూతంలా నిశ్శబ్దంగా ఉంది. సముద్రం ఒక్సింది. It's ఇది real. నా కళ్ల ముందే ఉంది. చరిత్ర నిజంగా జీవిస్తోంది. ద్వారక కథ కాదు, ఇది సాక్ష్యం. ఈ నగరం వయస్సు ఎంత పురాతనమో! కృష్ణకాలం కంటే ముందేనా? How old is this ఇక్కడ city? కాలమే రహస్యంగా మారిపోయింది. The legend was మహాభారతంలో real. చెప్పిన ద్వారక This is ఇక్కడ Dwarka, అదే the నగరం golden కనిపిస్తోంది. city, submerged పురాణం beneath కాదు, the ocean. ఇది నిజం కావచ్చు. ఇది ముగింపు కాదు, ప్రశ్నల ఆరంభం. ఇంకా ఎన్నో రహస్యాలు ఈ చీకటిలో దాగి ఉన్నాయి. ద్వారక ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది.